గౌరవ ముఖ్యమంత్రి గారు గత టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా నాకు అవకాశం కలిగించి దేశంలోనే ఏ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంత చక్కగా పనిచేసినటువంటి వ్యక్తి మా పోచారం సీనన్న అని ఆత్మీయతతో ప్రేమతో అభిమానంతో నాకు లక్ష్యం పుత్రుడుగా పేరు పెట్టినంటే బహుశా దేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి కూడా ఆ పేరు నామస్మరణం చేయకపోవచ్చు. అది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నేను నా పట్ల వారికి ఉన్నటువంటి అభిమానానికి ఎప్పుడు చెప్పే అవకాశం నాకు కలగలేదు కాబట్టి ఈ సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సక్సెస్ కావడంలో నేను ఒక్కరే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆలోచనలను దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో మా డిపార్ట్మెంట్ అధికారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వారు ఇచ్చినటువంటి సహకారంతో ఈనాడు దేశంలో కాదు ప్రపంచంలోనే వ్యవసాయ శాఖ రైతు బంధు పథకం కానీ రైతు బీమా పథకం కానీ ప్రపంచంలోనే పేరు పొందిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి యొక్క చొరవ, మా అధికారులు చేసినటువంటి కృషి దీనికి కారణం అని చెప్పేసి కూడా మరొకసారి ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. చివరగా సురేందర్ గారు ఒక మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి గారు నాకు తండ్రి లాంటి వారు, నా గెలుపుకు స్ఫూర్తిదాయక అన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వారికి 3 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ అప్పుడు నా కృషి వల్ల వారికి ఇప్పించడం జరిగింది, కానీ అప్పుడు ఆయన ఓడిపోయారు. ఆ స్ఫూర్తి అంటే రాజకీయంలో వారికి ఆ 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించడంలో స్ఫూర్తిదాయం కానీ మన గెలుపులో మాత్రం స్ఫూర్తిదాయం కాదని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, నా కొడుకు లాంటి వారు కాబట్టి వారికి ఆ స్వేచ్ఛ స్వతంత్రం నాకు ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది.